హలో అండి. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా ఎగ్స్‌తో ఎన్ని రకాల కర్రీస్ చేయొచ్చు అని, అందులోని భాగంగా మొదటిగా చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ కీమా అండి. ఈ కర్రీని చేసుకోవడం చాలా సులభం అండి. అలాగే స్పైసీగా చాలా బాగుంటుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడయ్యాక 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి. వెల్లుల్లి, జీలకర్ర ముందుగా వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేగుతున్న వీటిలో కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది గ్రేవీగా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న దీనిలో కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. అలాగే అరకప్పు టమోటా ముక్కలను, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇలా దగ్గరికి మగ్గినంత వరకు, ఇలా దగ్గరికి మగ్గిన తరువాత 1/2 స్పూన్ ధనియా పొడి, 3/4 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు ఉడకపెట్టి క్రష్ చేసుకున్న గుడ్ల మిశ్రమాన్ని వేసుకొని మసాలాలు పట్టేలా కలుపుకోవాలి. నేను 3 గుడ్లను తీసుకొని క్రష్ చేసి వేసుకున్నాను. మీరు మీకు తగినట్లుగా గుడ్లను తీసుకొని క్రష్ చేసి వేసుకోండి. దీనిలోకి 1.5 కప్పు నీళ్లను తీసుకొని అంతా బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసి గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు కొత్తిమీరతో కానీ ఎగ్ మసాలా పొడి వేసుకొని కలుపుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడు చపాతీ, రైస్తో కానీ కలుపుకొని తింటే స్పైసీగా చాలా బాగుంటుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నెక్స్ట్ ఎగ్స్‌తో ఏం కర్రీ చేయాలో కామెంట్ చేసేయండి.